హలో ఫ్రెండ్స్, మేము వందే భారత్లో మొన్న శ్రీకాకుళం వెళ్ళాము. ఇక్కడ టాటా నుంచి వందే భారత్ చూడని వాళ్ళందరికీ ఇన్సైడ్ వందే భారత్ అందరూ బయట నుంచి చూసుంటారు, కానీ ఇన్సైడ్ ఎలా ఉంటుందో కూడా చూపించాలని అనుకుంటున్నాను. మేము వెళ్ళేది ఇక్కడ నుంచి టాటా వెళ్ళింది, అది రెడ్ది అనమాట, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది అటు నుంచి బరంపురం నుంచి వచ్చినప్పుడు రిటర్న్ జర్నీ చేసినప్పుడు వచ్చినప్పుడు ఇది తీసాను, బయట నుంచి తీసాను. అదనమాట, ఇది వైట్ది అనమాట. అటు నుంచి బయలుదేరింది, 2 days తర్వాత ఎక్కాము. ఇది వైట్ వందే భారత్. ఇటు నుంచి టాటా నుంచి బయలుదేరింది, అది ఆరెంజ్ కలర్ వందే భారత్ అనమాట. వందే భారత్ బయట నుంచి చూసారు కదా, లాన్ చూపిస్తాను రండి నాతో అందరూ. లోన్ ఎలాగుంటుంది, లోన సీటింగ్ ఎలా ఉంది, లోన్ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, లోన కంజెస్టెడ్గా ఉందా, బాగుందా, కూర్చోడానికి కంఫర్ట్ ఉందా లేదా అని చూపిద్దామని. ఇదంతా సీటింగ్ అండి, మొత్తం చైర్ సిస్టమే అంతను. మనం నిద్రపోవడానికి కొంచెం సేపు రెస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఏం లేదు, చైర్లోనే రిలాక్స్ అవ్వాలి అలాగన్నా. ఎందుకంటే కొంచెం సేపే ఉంటుంది, 8 hours 9 hours ఉంటుంది కదా ఇది. అందుకని చైర్ సిస్టమ్ అని కూర్చోడానికి సీటింగ్. ఇది 2 తరగతులు ఉంది. ఒకటి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ సీట్ అనేది కొంచెం సీట్కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఎగ్జిక్యూటివ్ది అనమాట. ఇది సీట్కి కొంచెం మనం కాలు కొంత చాపుకోవడానికి, కొంచెం బయటికి రావడానికి గట్రా కొంచెం ఇది కంఫర్ట్గా ఉంది, గ్యాప్ ఎక్కువ ఉంది. అంత నీట్గా ఉంది. ప్రస్తుతానికి కొత్త ట్రైన్లు కదా, నీట్గా ఉంది. బాత్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి చక్కగాను. అంతా మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ అండి. డోర్లు కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఎక్కడైతే స్టేషన్ వస్తుందో అక్కడే ఓపెన్ అవుతాయి, మళ్ళీ ఆటోమేటిక్గా బంద్ అయిపోతాయి అన్నమాట. మనం తీయడానికి వేయడానికి మనకు అవ్వదు అనమాట. దానంతట అదే టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది, తర్వాత అదే బంద్ అయిపోతుంటుంది అనమాట. ఒకదాని నుంచి భోగి నుంచి ఇంకో భోగికి తిన్నగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. మనం మామూలు ట్రైన్లోనే అయితే కొంచెం గ్యాప్లో ఒక దగ్గర భయం వేస్తుంది కదా, అలాగేం లేదు. ఇంట్లో ఎలాగైతే తిన్న గది నుంచి గదిలి వెళ్ళిపోతామో అలా ఉందన్నమాట. లోన్ కూడా, లోన్కి వెళ్ళిన ఒక 10 నిమిషాల తర్వాత కూర్చున్నాక ఎవరు ఇంగ్లీష్లో చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ పేపరు, ఒడియా చదివిన వాళ్ళకి ఒడియా పేపరు, హిందీ చదివిన వాళ్ళకి హిందీ పేపరు అందరికీ ఇస్తున్నారు. అందులోన ఇచ్చిన తర్వాత మనిషికి ఒక్కొక్క వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇది నా వాటర్ బాటిల్ చూపిస్తున్నాను, అదిగోండి ఈ వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. అది రైల్వే తాలూకా లోగోతో ఉంటుంది. వాటర్ బాటిల్ అందరికీ ఇస్తున్నారు, పేపర్ కూడా అందరికీ ఇస్తున్నారు. ఎవరు ఏ భాష చదివితే ఆ భాష. తెలుగు లేదులేండి అందులోన. అట్నుంచి వచ్చింది కదా, అది ఒడిస్సా నుంచి జార్ఖండ్ దాకా అంటే హిందీ, ఇంగ్లీషు, ఒడియా 3 భాషల్లో ఇచ్చారనమాట పేపరు అందరికీ. ఇచ్చిన తర్వాత ఇది మేము 2 గంటలకు స్టార్ట్ అయ్యాము. ఆ టైంలో ఉంది. మేము ఎక్కినప్పటికి కొంచెం ఖాళీగా ఉంది, కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. లాంగ్ సీటింగ్ చూపిస్తున్నాను, చుట్టూ తిరిగి ఎలాగుందని చూస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను కదా, అందుకే చూపిస్తున్నాను ఎలాగుందా ఏంటనని. బాగానే ఉంది, కూర్చోడానికి కంఫర్ట్గానే ఉంది. లాన్ కూడా నీట్గా ఉంది. బయలుదేరింది ట్రైను. బయలుదేరినప్పుడు స్పీడ్గా వెళ్ళిందిలేండి కొంచెం. ఇదన్నీ లూప్ లైన్. కొంచెం టాటా నుంచి కొంత దూరం ఒడిస్సా, ఇంకా మీదకి వెళ్ళిన దాకా అంటే లెవెల్ పెరిగిన దాకా కొంచెం లూప్ సిస్టమ్ దాకా చాలా లోగా వెళ్ళింది. ఇక్కడ కొంచెం స్పీడ్గా వెళ్తుంది అవుట్కట్స్లోన. స్టేషన్ దాటుతున్నప్పుడు ఇది అవుట్కట్స్లోకి వెళ్ళిన దాకా వెళ్ళింది. కొంచెం లూప్ లైన్కి వెళ్ళాక స్లో అయిపోయింది. కూర్చోడానికి బాగానే ఉంది లోన కూర్చోడానికి. ఇది మేము 2:30 అయింది బయలుదేరినప్పుడు, 2:30 అప్పుడు ఇది. వెళ్ళిన తర్వాత ఒక 4 ఇలాగవుతుంది. ఆ టైం అప్పుడేమో మనకి స్నాక్స్ ఇస్తారనమాట ప్లేట్తోని. అది బుక్ చేసుకుంటేనే ఇస్తారు. అంటే మనం టికెట్ బుక్ చేసినప్పుడు ఆన్లైన్లో చేయొచ్చు, లేకపోతే అందులోకి వెళ్ళిన తర్వాత కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అందరికీ ఇస్తున్నప్పుడు మనకు కూడా ప్లేట్ కావాలంటే తెస్తాడు, దానికి వేరేగా పే చేసుకోవచ్చు మనం. నది దాటుతున్నప్పుడు ఇది బయలుదేరుతున్నప్పుడు కొంచెం తర్వాత నది వస్తుంది మధ్యలోన. నది దాటుతున్నప్పుడు ట్రైన్ ఇది. ముందుకు వెళ్ళిన తర్వాత ఏమో కొంతసేపటికి 4 గంటలకేమో అందరికీ స్నాక్స్ ఇచ్చాడనమాట. స్నాక్స్ ట్రే ఏముంటాయో చూపిస్తాను చూడండి, అందులోనే ఏముంటాయి అనేది. కొంచెం దాటిన తర్వాత అనమాట ఇదంతాను తీసాను. అవుట్కట్స్ అనమాట, సిటీ అవుట్కట్స్ దాటుతున్నప్పుడు ఇదంతాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అవుట్కట్స్ ఇదంతాను.
ఈ అవుట్‌కట్స్‌లో కొంచెం స్పీడ్‌గా వెళ్ళిందిలెండి బాగానే. కొంచెం ఒక గంట తర్వాత కొంచెం స్లో అయింది. అక్కడక్కడ ఆగింది. అదంతా ఏంటంటే అడవి కదా మొత్తమును. అంత స్పీడ్‌గా ఎళ్ళదనమాట మధ్యలోన. సింగిల్ లైన్‌లు ఉంటాయి. మెయిన్ లైన్‌లోకి వెళ్ళిన తర్వాత స్పీడ్ అయిందనమాట. వందే భారత్ అంటే స్పీడ్‌గా వెళ్ళిపోయింది. స్పీడ్‌గా వెళ్ళింది. ఇన్ టైంలోనే వెళ్ళిపోయింది. ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 2:30కి బయలుదేరితే బరంపురం ఏమో 11:30 అన్నాడు. 11:30, 12 అయింది కరెక్ట్‌గా దిగినప్పటికి. రాత్రి 12 అయిందనమాట మేము దిగినప్పటికి. బాగానే ఉంది స్పీడు. ఒక రోజులో వెళ్ళిపోయినట్టుగా అనిపించింది ఒక పూటలోన. ఇంచుమించు మన శ్రీకాకుళానికి బరంపురం అంటే మనకి అక్కడి దాకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, శ్రీకాకుళం అనేది స్టార్ట్ అవుతుంది, ఆంధ్ర స్టార్ట్ అవుతుంది, ఒడిస్సా బార్డర్ అనమాట బరంపురం అనేది. బరంపురం మన శ్రీకాకుళం దాకా వస్తే మనకి ఇంకా బాగుండు, కానీ ప్రస్తుతానికి బరంపురం దాకే ఉంది ఇది. మేము బరంపురంలో దిగి శ్రీకాకుళానికి మళ్ళీ కొంచెంసేపు ఉండిన తర్వాత 4:30 అప్పుడు మళ్ళీ బయలుదేరాం శ్రీకాకుళంకి. ఇగోండి ఇది ఈవినింగ్ టైంలో 4 o'clockకి ఆ రోజు స్నాక్స్ ఇచ్చాడనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. నాకు కెమెరా సరిగ్గా పెట్టలేదు. ఒక చేతితో పట్టుకున్నాను, ఒక చేతితో చూపిస్తున్నాను. ఒక రియల్ జ్యూస్ ఇచ్చాడండి. ఒకటి హాట్, అది కచోడీ అనమాట, వేడిగా ఉంది. కచోడీ ప్యాకెట్ ఒకటి. ఈ స్వీట్ పాప్కార్న్ అని క్యారమెల్లోన డిప్ చేసిన పాప్కార్న్ అనమాట అది. అది కాకుండా ఇది అటుకులు మిక్చర్ అనమాట. మిక్చర్ చేస్తారు కదా అటుకులు మిక్చర్ ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు. మరేంటంటే ఒక ఇది ఇచ్చాడు, కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ మిక్చర్ అనమాట. అది వేడి తర్వాత గ్లాస్తో నీళ్ళు ఇచ్చాడు అనమాట. దాంట్లో పొడి వేసుకొని కలుపుకొని తాగడం అనమాట. టీ అయిపోతుంది, బాగుంది అది. అది కాకుండా శానిటైజ్ చేసుకోవడానికి చిన్న శానిటైజర్ కోసం చిన్న ప్యాకెట్ ఇచ్చాడు, శాషే. ఆ తర్వాత అది ఆ డిప్ చేసుకొని తినడానికి, కచోడి డిప్ చేసుకొని తినడానికి సాస్ ఒకటి ఇచ్చాడు. అదేమో వెట్ వైపర్ అనమాట ఇచ్చాడు. మనం మూత తుడుచుకోవడం, చేతి తుడుచుకోవడం, ఏదో తుడుచుకోవడానికి ఇచ్చాడు అనమాట. అది ప్యాకెట్ అనమాట. ఇది ఈవినింగ్ స్నాక్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈవినింగ్ బయలుదేరాం కదా 2:30 అప్పుడు. ఇది రాత్రి అక్కడ మరి రాత్రి ఉండాలి కదా, 12:30 దిగుతా ఉంటూ భోజనం ఆర్డర్ చేసాం. ఇది జీరా రైస్ అండి, ఇది పప్పు, అలాగే పన్నీర్ కూర ఇచ్చాడు ఒకటి, గ్రేవీ ఒకటేమో ఫ్రై, ఆలు ఫ్రై అనమాట. ఆలును పచ్చి బఠానీ క్యారెట్ ఫ్రై చిన్నది ఇచ్చాడు. రొట్లు ఇచ్చాడు 2. అది రాత్రి భోజనం అనమాట. ఇది మళ్ళీ రిటర్న్లో వస్తున్నప్పుడు మార్నింగ్ అనమాట, 5:30 అక్కడ బరంపురం నుంచి. అది మార్నింగ్ అనమాట. ఇది టిఫిన్ ఇచ్చాడు అనమాట. అంటే మార్నింగ్ అంత 7:30 అప్పుడు అంత ఇచ్చాడు అనమాట ఇది. ఇందులోనేమో ఒక కేక్ ఇచ్చాడు, చిన్న కేక్ ఇచ్చాడు, కప్ కేక్ లాంటిది. 2 బ్రెడ్ పీసులు ఇచ్చాడు. అది 2 బ్రెడ్ పీసులు. ఇదేమో 2 కట్లెట్స్లు. మళ్ళీ ఏమో హాఫ్ బాయిల్డ్ క్యారెట్ను గ్రీన్ పీస్ కలిపి హాఫ్ బాయిల్ కొంచెం, అలాగే కొంచెం బంగాళదుంపలు, ఫ్రై చేసిన బంగాళదుంపలు కొంచెం ఇచ్చాడు అనమాట. 2 కట్లెట్స్ ఇచ్చాడు, వెజిటబుల్ కట్లెట్స్. అవి డిప్ చేసుకోవడానికి సాస్ ప్యాకెట్ ఒకటి, బ్రెడ్కి రాసుకోవడానికి జామ్ ప్యాకెట్ను బటర్ ప్యాకెట్, చిన్న బటర్, అమూల్ బటర్ మంచిదని ఇచ్చాడు, అమూల్ బటర్ ప్యాకెట్. ఇవేమో అంటే హాఫ్ బాయిల్ చేసి, చిన్న ఉప్పు వేసి హాఫ్ బాయిల్ చేసినవి అవి. 2 కట్లెట్స్ ఇచ్చాడు, వెజిటబుల్ కట్లెట్స్. బంగాళదుంపలు ఫ్రై చేసిన బంగాళదుంపలు అనమాట అవి. చిన్న కప్ కేకు, సాసు, బటర్ ప్యాకెట్టు, చిన్న బ్రెడ్కి రాసుకోవడానికి జామ్ ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు. అలాగే మళ్ళీ శానిటైజ్ చేసుకోవడానికి చిన్న శానిటైజర్ ప్యాకెట్టు, మళ్ళీ ఏమో ఇది వెట్ వైపరు, ఇవన్నీ సేమ్ అనమాట. ఒక టీ కలుపుకోవడానికి రెడీమేడ్ అనమాట, టీ ప్యాకెట్ ఇచ్చాడు. తర్వాత గ్లాస్తో హాట్ వాటర్ ఇస్తాడు అనమాట. ఇచ్చిన తర్వాత అది కట్ చేసుకుని అందులో వేసుకొని కలుపుకోవడానికి చిన్న స్టిక్ లాంటిది ఇచ్చాడు. అది కలుపుకొని తాగడమని అదనమాట. ఇది మార్నింగ్ టిఫిన్ అనమాట. రిటర్న్లో వచ్చినప్పుడు మార్నింగ్ అవుతుంది కదా, 5:30కి ఎక్కాం అక్కడ మన బరంపురంలోన. 5:30 ఎక్కిన తర్వాత 7:30కి 8కే ఇచ్చాడు అనమాట ఇవి. అలాగే మళ్ళీ మొదట్లాగే వాటర్ బాటిల్, పేపరు అనేది అది కామన్ అనమాట. మళ్ళీ పేపర్ ఇచ్చాడు, మళ్ళీ వాటర్ బాటిల్ ఇచ్చాడు రాగానే. బాగానే ఉంది, వెల్కమింగ్ బాగానే ఉంది. ఇదేమో మళ్ళీ మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం 12 గంటలకే ఇచ్చేసాడు భోజనం అనమాట. మళ్ళీ అలాగే సేమ్ రైస్ కప్ ఒకటి, రొట్టి, మళ్ళీ ఏమో పప్పు, కందిపప్పు ఇచ్చాడు. మళ్ళీ
కూర మళ్ళీ అలాగే ఆలును పచ్చి బఠానీ ఫ్రై చేసిన కూర ఒకటి, పన్నీర్ కూర ఒకటి, పప్పు, రొట్టి, అన్నం అనమాట. చిన్న పచ్చడి ప్యాకెట్ ఒకటి, మళ్ళీ అలాగే శానిటైజర్ ప్యాకెట్టు, వైపరు మూత తుడుచుకోవడానికి, వైపింగ్ చేసుకోవడానికి వెట్ వైపర్ ఒకటి ఇచ్చాడు. అదనమాట మధ్యాహ్నం భోజనం. ఆ తర్వాత మనకి కావాల్స్తే ఎక్స్ట్రా కావాల్సాలంటే కూల్ డ్రింక్స్ తెస్తున్నారు, కావాలంటే కొనుక్కోవచ్చు. కాఫీ వేరేగా తాగాలంటే కాఫీ కొనుక్కోవచ్చు, టీ కొనుక్కోవచ్చు. అదనమాట బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్. అదే మీకు